మీ అందరి కల ఈ రోజున అంటే ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అంటే ఆషామాషి కాదు. అందులోనూ మీరొక బాధ్యత కలిగిన కానిస్టేబుల్ పోస్ట్‌లకి ఎంపికయ్యారు. ఎలా అనిపిస్తుంది? అంటే మహిళలు దేనిలోనూ తక్కువ కాదు అని మీరు మరోసారి నిరూపించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని వేల పోస్టులు రిక్రూట్ అవ్వటం గాని, అందులో మీరుండడం ఎలా అనిపిస్తుంది? మీరెక్కడి నుంచి వచ్చారు ఏంటి? యాక్చువల్లీ మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోనసీమ నుంచి వచ్చాము. హ్మ్. ప్రెజెంట్ ఈ నోటిఫికేషన్ 2022లో ఏశారు. హ్మ్. ఏసి ఇప్పటికి సుమారు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. హ్మ్. మేమైతే ప్రెజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాం. మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. హ్మ్. థ్యాంక్ యూ. సో, ఒక బాధ్యత కలిగిన పోస్టు అంటే మీరేమనుకుంటున్నారు? అంటే మీరు అనుకున్నారా? నేను సెలెక్ట్ అవుతాను. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే నోటిఫికేషన్ ఇలా కొనసాగుతది, మధ్యలో ఆగిపోతది. యాక్చువల్లీ 2022లో ఇది నోటిఫికేషన్ ఏశారు. హ్మ్. మధ్యలో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. కేసులని, అవని, ఇవని. ఇన్నాళ్ళకు మా కల నెరవేరినందుకు చాలా హ్యాపీగా సో, ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ. ఇంత సపోర్ట్ ఇచ్చి మీరు ఈ ఉద్యోగాలు సాధించేదాకా అంటే అమ్మా నాన్న అంటారా లేకపోతే ఇంకా లేదు, ఏమన్నా మమ్మీ డాడీ అండ్ ఫ్రెండ్స్ కూడాను చాలా సపోర్ట్ చేశారు. హ్మ్. యాక్చువల్లీ మాకు ఎలా అంటే నోటిఫికేషన్ వేసి 2022లో వేశారు కదా. హ్మ్. నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుందా అవదా, చాలా మంది ఊర్లో మేము కాకినాడ శ్యామ్లో కోచింగ్ తీసుకున్నాం. హ్మ్. చాలా మంది అన్నారనమాట, అంటే ఈ నోటిఫికేషన్ అవుతుందో అవదో తెలియదు, మీకు జాబ్ రాదేమో. చాలా ఫేస్ చేసాం, స్టిల్ ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాం. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత హ్మ్. అమ్మయ్య అనిపించుకున్నాం. గవర్నమెంట్ మారింది కదా మళ్ళీ అది నోటిఫికేషన్ అదే కంటిన్యూ అవుతా లేదా ఇట్లా చాలా చాలా యాక్చువల్లీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారన్నాం, చాలా విన్నాం అండ్ ఊర్లోన. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ గమనించారా దాదాపు 16,000 పైచిలకు మెగా డిఎస్సి పోస్టులు టీచర్లు కానివ్వండి, ఇప్పుడు మీరు 6,000 పైచిలకు మీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ కానీ. సో గవర్నమెంట్ ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక స్టాండ్ తీసుకుందనుకోవచ్చు అంటారు ఈ ప్రభుత్వం. 100కి 200% సార్ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇలాగే నెక్స్ట్ కూడా ఇంకా తీస్తారని అనుకుంటున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ మీరు కూడా దీనిలో సెలెక్ట్ అయ్యారు. Yes, sir. ఎలా అనిపిస్తుంది? మీరే ఊరు ఏంటి? మీరు మాది కాకినాడ జిల్లా సార్. కాకినాడ జిల్లా. ఐఎమ్ సో హ్యాపీ సార్, ఎందుకంటే చాలా ట్రై చేసాం. లాస్ట్కి ఇది వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పోలీస్ అంటే అందరికీ ఒక కళ ఉంటుంది సార్. అవును. మేము అన్ఎక్స్పెక్ట్గా రాసాము, బట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా సెలెక్ట్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సో ఆడపిల్లలు అనే పాటికి ఆ డిపార్ట్మెంట్ మళ్ళీ అది ఎప్పుడు డ్యూటీలు ఉంటాయి, జాగ్రత్త అది ఇది చాలా ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. సో పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? పేరెంట్స్ ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గానే ఉన్నాయి. ఏదొచ్చినా పర్లేదు, మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి అంతే, అదే చెప్తూనే వచ్చారు సార్. ఏదైనా పర్లేదు అని చెప్పారు. బట్ పల్లెటూరు కాబట్టి అందరూ ఒకటే ఒక మాట, ఆడపిల్లలు చేయలేరు, చాలా డ్యూటీలు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉంటాయి అని చాలా అన్నా కూడా మా పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎవరు ఏమన్నా కానీ మీరు బాధపడకండి, మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు వచ్చింది అంతే, మీరు చేసుకోవాలి, మీరు నిలబడాలి అంతే సార్. మీకు ఒక రెస్పెక్టబుల్ జాబ్ ఇది. అంటే మీ ధైర్యంతో మీ వెనక అనేక మంది నిలబడే పరిస్థితి, అంటే మాకు పలానా వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక బాధ్యత కలిగిన జాబ్ కాబట్టి మీరు ఈ గవర్నమెంట్లో, అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఉద్యోగస్తులకు ఆయన ఎంత వాల్యూ ఇస్తారని తెలిసిందే. ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తారనేది ఈ చూసిన ఈ 1.5 సంవత్సరంలో మెగా డిఎస్సి పోస్టులు కానీ మీ పోస్టులు కానీ ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఏం చెప్తాం సార్, థ్యాంక్ యూ తప్ప అందుకని మేము ఏం చెప్పగలం ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ అండ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. చెప్పండి. అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు అనేసి గవర్నమెంట్ నిరూపించింది సార్. నా పేరు దివ్య, మాది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్. మేము 3 పిల్లలమి, మా నాన్నకి, నేను 2 అమ్మాయిని. మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్, మా ఊర్లో కల్లా యూనిఫామ్ జాబ్ నేనే సార్. చాలా అసలు ఊర్లో ఎలా అంటే ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ వచ్చి మాట్లాడడం అదొక అచీవ్మెంట్గా, మాట్లాడిన వాళ్ళు వచ్చి సాధించావు కదా, ఫస్ట్లో నువ్వే అమ్మాయివి, యూనిఫామ్ జాబు అసలు ఎవ్వరు సంపాదించలేదు, నువ్వు తెచ్చుకున్నావు అంటే అచీవ్మెంట్ మామూలుగా లేదు. నాకు జాబ్ వచ్చినప్పుడు మా అమ్మ నాన్న ఏడ్ చేశారు, ఇంకా నాకు చాలా, నేను ఇన్ని రోజులు పడిన కష్టం కానీ పోయిందనిపించింది. చాలా హ్యాపీ. ఈ రోజున ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడో 22 నోటిఫికేషన్, చాలా అడ్డంకులు వచ్చే వాళ్ళు అసలు కనీసం దాన్ని మూవ్ చేయడానికి కూడా గత ప్రభుత్వంలో ఏమీ తీసుకోలేదు, ముందస్తు అడుగు వేయలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత ఇదిగా త్వరితగతిన మీకు మొత్తం అన్ని అయిపోవడం కానీ ఈ రోజు అపాయింట్మెంట్లు తీసుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. 3 ఇయర్స్ వెయిట్ చేసాము. చంద్రబాబు నాయుడు గారు మాకు త్వరగా ఈవెంట్స్ పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇలా పోలీస్ అంటే అంతగా పట్టించుకోరు, అలాంటిది అందరినీ ఇంతవరకు పిలిచి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం, మీటింగ్ మళ్ళీ పేరెంట్స్ని పిలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నుంచి నువ్వు ఈ ప్రిపరేషన్ ఏ ఊరు ఏంటి, చాలా ఎమోషనల్ అయ్యావు ఇందాక, ఏంటి ఇది ఒక కళ లేకపోతే ఎవరి కళ ఇది? నేను 2019లో నా బీటెక్ కంప్లీట్ అయింది. ఇంకప్పటి నుంచి నేను కరోనా టైంలో కాంపిటేటివ్ ఫీల్డ్కి, అంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ.
2021లో నేను SCGD రాశాను. అయితే రన్నింగ్ చేస్తూ మిస్ అయింది. ఇంక అప్పటి నుంచి నాకు పోలీస్ అవ్వాలని ఒక కల. సో అంటే అప్పుడు ఫెయిల్ అయ్యావని అంతే అందరూ అనుకుంటారు చాలా మంది, ఎందుకమ్మా నీకు అవసరమా అది ఇది. సో వాళ్ళందరి మాటలను ఈ రోజు నువ్వు బ్రేక్ చేసి ఈ రోజు ఉద్యోగం సంపాదించడం. సో ఆ డ్రీమ్ని మా నాన్న వ్యాన్ డ్రైవర్, సో ఆ పేదరికం నాతో పోవాలి అని నేను ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ ఈ స్థాయికి వచ్చాను. ఒక ప్రభుత్వ ఉద్యోగం నువ్వు సాధించావు అంటే రేపు నీ భవిష్యత్తు, నీ పిల్లలు అంటే ఇంకా ముందు జనరేషన్స్ అన్ని కూడా నీ పేరు చెప్పుకుంటే మా అమ్మ ఒక గవర్నమెంట్ ఉద్యోగి అని అంత గౌరవంగా చెప్పుకునే పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు. సో దాన్ని కల్పించి నీ గవర్నమెంట్కి నువ్వేం చెప్తావు? సో మరి ఈ ప్రాసెస్ని ఇంత ముందుకు తీసుకొచ్చిన CBNకి కూడా నా తరపున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 2022లో నోటిఫికేషన్ చాలా తర్వాత patient. రకాలుగా ఆగిపోయి ఎవరు ఏదన్నా జాబ్ అప్లై చేస్తే చాలా పేషెన్స్తో ఉండి అది అయిపోయే వరకు సాధించే వరకు పట్టుదలతో ఉండి దాన్ని డ్రీమ్ సక్సెస్ఫుల్ చేసుకుని పేరెంట్స్కి ఒక మంచి గుడ్ నేమ్ తీసుకొచ్చి ఆడపిల్లంటే పెళ్ళికి మాత్రమే కాదని ఉద్యోగానికి కూడా సాధ్యం చేసిద్ది అని నా అభిప్రాయం. ఎవరికి ఇస్తావు ఈ అచీవ్? ఎవరికి ఇస్తావు? మీ ఇంట్లో పేరెంట్స్కి ఇస్తావా? లేకపోతే మరి support చేస్తావా? మా బ్రదర్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. మా ఫాదర్కి మా మదర్కి అంకితం చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2022లో ఈ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత వదిలేశారు అలా దీన్ని పట్టించుకోకుండా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తొందరగా చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంవత్సరాలు ఎదురు చూసాం సార్ మేము అసలు దీనికోసం. అసలు మనీ పరంగా అసలు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు, కొంచెం పెట్టేవాళ్ళు ఉండొచ్చు, పెట్టకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. అది మేము చాలా స్ట్రగుల్ అయ్యాం దాని గురించి అసలుకి. కానీ చాలా తొందరగా పూర్తి చేశారు. ఎవరికి కూడా నోటిఫికేషన్ ఇట్లా ఎవరికి చేయలేదు, ఫస్ట్ టైం మాకు చేస్తున్నారు. అంటే ఇది ఒక కళమ్మ, కుటుంబం మొత్తానికి మీరు ఈ రోజున ఒక ఆయువు పట్టు అవుతారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషే కాదు. సో దానిలో ఉండే కష్టాలు దానికి ఉంటాయి. కానీ మీరు ఈ గవర్నమెంట్లో ఈ రోజున ఇంత అచీవ్ సాధించడం, అది కూడా చేతుల మీదుగా, సీఎం చేతుల మీదుగా తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అసలుకి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎవరికి జరగలేదు సార్, ఇప్పుడే మాకు ఫస్ట్ టైం మేము ఇలా తీసుకోవడం ఈ నోటిఫికేషన్ లో చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ నిరుద్యోగులు. వాళ్ళు 1 మార్కు 2 మార్కులతోటే పోయిన వాళ్ళు, వాళ్ళేం చేతగాని వాళ్ళని కాదు, వాళ్ళకి కూడా ఇంకో నోటిఫికేషన్ వచ్చి చాలా మందికి ఎక్కువగా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వచ్చానండి. చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనే ధ్యేయంతోనే ఉన్నాను. ఫైనల్గా ఈ స్టేజ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఏముంది పెళ్లి చేసేయండి, ఎందుకు వాళ్ళు ఉద్యోగాలు చేయాలా అది ఇదని అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగలం మేము అని చూపించే విధంగా మొన్న 16,000 పైచీలకు మెగా డిఎస్సి కానీ, ఈ రోజున 6,000 పైచీలకు కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఈ ప్రభుత్వం ఎస్పెషల్లీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చక్క అవ్వడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఉందండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారి కోసం చాలా బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. 2022 నవంబర్లో ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ వచ్చింది. 2023 మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరిగింది జనవరిలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 3 ఇయర్స్, దాదాపు 3-4 ఇయర్స్ ఇట్లే ల్యాగ్ చేసిన తర్వాత మాకు ఈ నోటిఫికేషన్ ఎక్కడ వచ్చిందంటే ఈ గవర్నమెంట్ రావడం వల్లే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మేము భర్తీ అవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ సో మీరు అనుకున్నారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి తొందరగా వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు? ఎందుకంటే మొన్న మెగా డిఎస్సి చూశారు కాబట్టి. ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఎస్పెషల్లీ సీఎం గారికి ఏం చెప్తారు? సీఎం గారికి చెప్పడానికి ఇంకా మేము ఈ ల్యాగ్ అవుతుంది అని అనుకున్నాం అసలు. మేము ఇంక ఈ నోటిఫికేషన్ వదిలేసాము. తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము అన్న మాట ఈ సీఎం వచ్చిన తర్వాత మేము ఆ మాటను విన్నాము. నీ కళ లేకపోతే ఇంట్లో వాళ్ళ కళ, పేరెంట్స్ అనుకుంటూ వచ్చారా ఏంటి? పోలీస్ అనేది నా డ్రీమేనండి. సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు బాగా? నాకు సపోర్ట్ చేసింది, నేను బాగా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. అంటే మా అమ్మ నాన్న అయినా కానీ వాళ్ళు రోజు కూలీకి వెళ్ళి సంపాదించే వాళ్ళే. నేను అట్లా ఉండకూడదు, నేను చదువుకుంటున్నాను, ఒక గవర్నమెంట్ ఉద్యోగిగానే ఉండాలి అని అనుకున్నాను. ఆ విధంగానే నేను ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. పేరు శ్రీవల్లి, నేను కాకినాడ నుంచి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ రాసి ఎలా అయితే వెయిట్ చేసామో సేమ్ ఈవెంట్స్ కూడా చేసి అలా వెయిట్ చేసాం మేము కొన్ని మంత్స్.
మళ్ళీ అలా ఈవెంట్స్ అయ్యాక మళ్ళీ మెయిన్స్ ఎప్పుడే పెడతారు అని వెయిట్ చేసి ఉన్నాం. మెయిన్స్ అయ్యి మాకు రిజల్ట్ వచ్చేసిన తర్వాత కూడా మేము మళ్ళీ ఎప్పుడు ట్రైనింగ్కి వెళ్తామని ఇంత వెయిటింగ్ తర్వాత ఇప్పుడు జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజున మీరు తీసుకునే ఈ ఉద్యోగం సమాజం పట్ల బాధ్యత కానివ్వండి, ఒక క్రమశిక్షణ కానివ్వండి, మీరు అనుకున్నారా అసలు దీన్ని మనం అచీవ్ చేయగలుగుతాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోస్టులు ఎలాగ చేస్తారు, రేపు రిక్రూట్ చేస్తారని మీరు అనుకున్నారా, బిలీవ్ చేశారా? యాక్చువల్గా లాస్ట్ సిచ్యువేషన్స్తో చూస్తే మాకు అసలు కొద్దిగా కూడా నమ్మకమే లేదు. ఏంటి అంటే కేసెస్ నడుస్తూనే ఉన్నాయి, ప్రతిసారి ఆగుతూనే ఉంది. మేబీ పాస్ట్ కేసెస్ లాగా ఇది ఏమైనా ఆగిపోతుందేమో అని భయం కూడా ఉండేది. బట్ అట్ ప్రెసెంట్ హ్యాపీ. సో గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో పోస్టులు ఖచ్చితంగా మేము వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తాం, అలాగే వాళ్ళకి కల్పిస్తామనే మొన్న మెగా డిఎస్సి టీచర్ పోస్టులు చూశారు. సో ఇప్పుడు మీ పోస్టులతో మీరు ఏం చెప్తారు? ఇంకా మీలాగా ఎదురు చూసే చాలా మంది నిరుద్యోగులకి మీరు ఏం చెప్తారు? ఎవరికైనా చెప్పేది ఒకటే, నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా లేదు అంటే చాలామంది వెయిట్ చేసి ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు, చాలామంది ఉన్నారు. వచ్చిన వాళ్ళు హ్యాపీ అండ్ రాని వాళ్ళు కన్ఫర్మ్గా నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు అసలే ఎట్టి పరిస్థితుల్లోని నెవర్ గివ్ అప్. మీరు ఇంకా ప్రిపేర్ అవ్వండి. మేబీ నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా వచ్చి తీసుకుంటారు. సో అంటే మీకు సహకరించిన వాళ్ళు ఎవరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, పేరెంట్స్ వాళ్ళ కోరికని ఈరోజు మీరు సక్సెస్ఫుల్గా నెరవేర్చారనుకుంటున్నారా ఏంటి? యాక్చువల్గా నేను కాకినాడ నుంచి వచ్చాను. మా డాడీ సెక్యూరిటీ గార్డ్ కింద స్టార్ట్ చేశారు ఆయన కెరియర్. మమ్మల్ని చదివించడం కోసం ఆయన చాలా ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేశారు. అండ్ మా అమ్మ వచ్చేసి అంగన్వాడీ టీచర్. అంటే చాలామంది చెప్పారు, మీకు 2 అమ్మాయిలు కదా, ఎందుకు చదివించే అవసరం లేదు, మేము ఇంటర్లో ఉన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళు చేసేయండి, ఎందుకు అమ్మాయిని చదివించడం వేస్ట్ అని చెప్పారు. అయితే అట్ ప్రజెంట్ 2025 ఆగస్ట్ 1 నాకు జాబ్ వచ్చింది. నేను ఇంట్లో చిన్న అమ్మాయిని. అండ్ 26th ఆగస్ట్ మా అక్కకి జాబ్ వచ్చింది. నేను ఏపీ సివిల్ కానిస్టేబుల్ అండ్ మా అక్క వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ ఆఫీసర్. ఇద్దరం ఒకేసారి జాబ్ తెచ్చుకోవడం మా పేరెంట్స్కి మేము ఇచ్చిన ఈ ఇయర్లో బెస్ట్ గిఫ్ట్. సూపర్ అమ్మా. మీరు అనుకున్నారా ఆడపిల్లల్ని? అంటే నిజమే, చాలా మంది ఏంటంటే పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు తప్ప, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, మీరు నిలబెట్టండి, వాళ్ళని ఇంకా ట్రైన్ చేయండి, ఇట్లా ఎవరు కూడా సహకరించారు. అందులోని మీ ఆర్థిక పరిస్థితి కొంత అటు ఇటుగా ఉన్నా కూడా మీరు ఇంత కష్టపడి ఈ రోజున మీ వారు చాలా సంతోషపడి ఉంటారు. చాలా హ్యాపీ అండి. వచ్చారండి, చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి కూడా మాకు ఇంట్లోనే బయట కూడా 2 అమ్మాయిలు వద్దు, చదివించొద్దు, పెళ్లి చేయండి అని చెప్పారు. కానీ నేను కూడా మాకు లేని గవర్నమెంట్ ఉద్యోగం మా పిల్లలకు కావాలని చెప్పేసి వాళ్ళని చదివించాము. మా కోరికను వాళ్ళు తీర్చారు, వాళ్ళు అలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సీఎం గారు. సో ఒక అంగన్వాడీ టీచర్గా మీరు మీ వారు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ 2 పిల్లల్ని ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దారు అంటే చాలా సంతోషించాల్సిన విషయం. అందరూ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఏం చెప్తారమ్మా మిగతా వాళ్ళకి? ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పోస్టులు కానివ్వండి, ఇవ్వడం కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీ పిల్లలు నిలబడ్డారంటే ఏమనిపిస్తుంది? అంటే కష్టపడి పిల్లల్ని మీరు చదివించండి, ఖచ్చితంగా వాళ్ళు మీ కోరికలు తీరుస్తారు. మన ప్రభుత్వం కూడా మన కోసం చాలా కష్టపడుతుంది. థ్యాంక్ యూ సీఎం గారు. కాకినాడ డిస్టిక్ నుండి వచ్చాం సార్. కాకినాడ. ఏంటన్నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫార్మర్ సార్ మా నాన్నగారు. రైతు. అండ్ అన్నయ్య బీటెక్ చేసి సివిల్ ఇంజనీర్. చిన్న అన్నయ్య హైదరాబాద్లో కానిస్టేబుల్ అయ్యారు. నాకు మా అన్నయ్య. వాడు ఎటు వెళ్తే నేను అటు గుడ్డిగా వెళ్ళిపోతాను సార్. డిగ్రీ చదివితే వాడు డిగ్రీ జాయిన్ అయిపోయాను. నేను శామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, వాడు జాయిన్ అయ్యాడని. తర్వాత అన్నికి 2024లో కానిస్టేబుల్ వచ్చింది, నాకు ఇప్పుడు ఇయర్లో వచ్చింది. సో మీ అన్నయ్య బాగా ఎక్కువ సంతోషపడి ఉంటాడు. అవును సార్. ఏం చెప్తావు? అంటే ఫ్యామిలీ మొత్తం ఈ రోజున చాలా సంతోషంగా వాళ్ళ ఆనందం వ్యక్తం చేసి ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022లో తీసారు నోటిఫికేషన్. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా త్వరగా ఈవెంట్స్ కానీ మెయిన్స్ కానీ త్వరగా పెట్టేశారు. మీరు అనుకున్నారా 22లో ఎప్పుడు 22 ఎప్పుడు 26? అంటే గత ప్రభుత్వంలో అంత వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప దాన్ని ఫుల్ఫిల్ చేయకపోవడం కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గా అయిపోయింది సార్. ఈవెంట్స్ కానీ మెయిన్స్ కానీ అండ్ రిజల్ట్ కూడా త్వరగా ఇచ్చేసారు. బాగా చేశారు సార్. బాధ్యతగల ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నారు. ఎలా ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎంచక్క ఇంట్లో అందరూ సెటిల్ అయ్యాం మంచిగా. ఒక నాన్నగారు చాలా కష్టపడి ముగ్గురిని చదివించారు. చాలా అందరూ చెప్తున్నా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ రోజు నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యావు, అది కూడా కానిస్టేబుల్. నిన్ను చూసి 10 మంది ధైర్యంగా మా కానిస్టేబుల్ గారు ఉన్నారు అని చెప్పి. నాకు మా ఇంటి దగ్గర ఇన్స్పిరేషన్ మా నాన్న.
మా నాన్న ఎప్పుడు అంటా ఉండేవాడు, అమ్మాయి ఇంటి దగ్గర కూర్చొని పనులు చేసేవాళ్ళు కాదు, ఒక నిన్ను చూసి 10 మంది భయపడేలా ఉండాలి అని చెప్పేవారు నాకు. పొలం మా డాడీ ఫార్మర్, నాకు ఒక అన్నయ్య ఉన్నారు, అన్నీ సాఫ్ట్వేర్. అన్నీ కూడా ఎప్పుడు మన ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఇప్పుడు చెప్తా ఉండేవాడు బాగా చదువు, నేను అంతవరకన్నా మేము చదివిస్తాము అని చెప్పి అనేవారు. నోటిఫికేషన్ 2022లో తీశారు. మేము అప్పుడు అనుకున్నాం అట్ ఏ టైంలో అయిపోద్ది నోటిఫికేషన్ అనుకున్నాం, కానీ 3-4 ఇయర్స్ పడుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో అట్ ఏ టైం జాన్లో ఈవెంట్స్ అయిపోయినాయి, జూన్లో ఎగ్జామ్స్ అయిపోయింది, ఆగస్ట్లో రిజల్ట్స్ వచ్చేసినాయి, డిసెంబర్లో ఇప్పుడు మేము నమ్మగలుగుతున్నారు అంటే మీరు ప్రభుత్వం మారిన వెంటనే ఇంత త్వరితగతిన మీకు పోస్టులు నోటిఫికేషన్లు కానీ, అంటే నోటిఫికేషన్ 22లో వచ్చినా కూడా మొత్తం మిగతావంతా కూడా ఈ గవర్నమెంట్లో చక అయిపోయింది. అస్సలు నమ్మలేకపోతున్నాము. డిఎస్సి అయితే ఆల్రెడీ డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయినా సరే మళ్ళీ ఎక్స్ట్రా డిఎస్సి తీసారు, అస్సలు నమ్మలేకపోతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఒక పార్టీ పరంగా కాకుండా రేపు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆయన వస్తే లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ అంత బాగుంటుంది అనుకునే ఏదన్నా పర్ఫెక్ట్ గా ఉంటదనే వేసాము. మా ఫ్యామిలీ అంతా వైఎస్ఆర్ సైడే, కానీ ఇప్పుడు మేమైతే టీడీపీ గవర్నమెంట్ కి వేసాము. ఇప్పుడు కూడా మా పేరెంట్స్ టీడీపీకి వేసినా బాగున్ను, అనవసరంగా వైఎస్ఆర్కి వేసాము అని చెప్పి రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ రోజునమ్మ పార్టీలు పక్కన పెడితే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, లేకపోతే యువతగా ఎక్కడ చెడుదారి పట్టకుండా వాళ్ళకి ఏదో ఒక ప్రైవేట్ పరంగా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ అయిన కానీ మొన్న చూస్తుంటాం కాగ్నిజెంట్ కానీ గూగుల్ ఏఐ రావడం కానీ, సో ఇట్లా వాళ్ళ ఆలోచనలు గత ప్రభుత్వ ఆలోచనలు కొంచెం బేరీస్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? సాఫ్ట్వేర్ సైడ్ చదువుకున్న స్టూడెంట్స్ కాబట్టి సాఫ్ట్వేర్ అనగానే త్వరగా తీస్తారు, ఇయర్ కానీ 2 years కానీ నోటిఫికేషన్ అనేది కరెక్ట్ గా తీస్తారు సార్. ఎందుకంటే జగనన్న వచ్చేసి ఆయన నోటిఫికేషన్ త్వరగా తీసేవారు కాదు, 5 years పట్టింది తీయడానికి, లాస్ట్ లో తీసారు, అది కూడా కంప్లీట్ చేయకుండానే గవర్నమెంట్ పడిపోయింది. ఈయన వస్తే ఇయర్ నోటిఫికేషన్ ఏదో ఒక నోటిఫికేషన్, లేకపోతే ప్రభుత్వ ప్రైవేట్ కానీ తీసుకురావడం. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న మెగా డిఎస్సి 16,000 పైచీలకు తీసి మళ్ళీ టెట్ ఈ రోజున ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఈయన వస్తే నోటిఫికేషన్ అనేది కరెక్ట్ గా వస్తుంది సార్, ప్రతి ఇయర్ కానీ 2 years ఒకసారి కానీ. చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. సో కానిస్టేబుల్స్ అయ్యారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మీ ఇద్దరికి కూడా కంగ్రాట్స్. సో బాధ్యత గల ఉద్యోగం బాధ్యతగా చేసి మంచి పేరు తెచ్చుకుంటారా? తెచ్చుకోండి. మీ కుటుంబానికి కానీ మీ ఊరికి కూడా మంచి పేరు తెస్తారా? ఏం చెప్తారు చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏంటంటే సార్ ఇలాగే ఇప్పుడు నోటిఫికేషన్ తీసి నిరుద్యోగత అనేది తగ్గించాలి సార్, అంతే. నువ్వేం చెప్తున్నా? ఈ రోజు మా ఇద్దరిది పుట్టినరోజు, బర్త్డే. సో ఈ రోజు మా బర్త్డే రోజు సీఎం చేతుల మీదుగా మేము తీసుకుంటున్నాం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరికో రాని అదృష్టం ఇది, బర్త్డే రోజు సక్సెస్ అయిపోయి జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్నాం సార్. బర్త్డే రోజు చాలా హ్యాపీగా ఉంది సార్. మేమైతే జాబ్ కోసం చాలా కష్టాలు పడ్డాము, కష్టపడుతూ వేరే ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ దీనికి ప్రిపేర్ అయ్యాము. ఈ ప్రభుత్వం వల్ల మాకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి ఈవెంట్స్ మెయిన్స్ అన్నీ కండక్ట్ చేసి ఇంత దూరం వచ్చి మాకు ఫైనల్గా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబోతున్నారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ అయితే ఇంకా అసలు చెప్పేది లేదు. మా ఇంట్లో నాకు మా అన్నయ్య కూడా జాబ్ వచ్చింది, మా అన్నయ్య కూడా కానిస్టేబుల్ వచ్చింది, కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడికి వచ్చాము. మాకైతే చాలా మేమైతే రుణపడి ఉంటాము ఈ ప్రభుత్వానికి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న మెగా డిఎస్సి పోస్టులు కానీ మళ్ళీ నెక్స్ట్ వెంటనే మళ్ళీ టెట్, అంటే చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే వాళ్ళ ఇది తెలుసు. ఎస్ సార్, ఈ గవర్నమెంట్ ఈసారి మాత్రం నిరుద్యోగులకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్. ఎందుకంటే డిఎస్సి ఇచ్చారు, కానిస్టేబుల్స్ ఇచ్చారు, నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నారు, డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. ఖచ్చితంగా ఇస్తారని హోప్ అయితే ఉంది సార్. కాగ్నిజెంట్ అని కానీ ఐటీ ఉద్యోగస్తులకు కూడా గూగుల్ ఏఐ కానీ అట్లా అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల నువ్వేం చెప్తావు ఒక ప్రభుత్వ ఉద్యోగి? ఈ రోజు నువ్వు ఈసారి ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల మీద బాగా ఫోకస్ పెట్టిందని మాత్రం నేను నమ్ముతున్నాను సార్. ఎవరిది? అంటే నీ కళైనా లేకపోతే అమ్మగారిదా లేకపోతే ఇంట్లో ఎవరి కళ ఇది? అందరికి మాకు ఈ రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగి అయింది, ఎలా ఉంది? మాకు హ్యాపీగా ఉంది సార్. మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి నా కొడుకు నా కూతురికి మాకు చాలా సంతోషం. అంటే మీ అమ్మాయికి మీ అబ్బాయి ఇన్స్పిరేషనల్ అది ఏంటి? వాళ్ళ అబ్బాయిని చూసి నేను కూడా కానిస్టేబుల్ అవ్వాలి అని ఇద్దరు ఫస్ట్ పెట్టిండ్రు సార్, కావాలి అని. ఎస్ఐ గాని రాసిండు, 5 మార్కులలో తప్పిపోయిండు, పోయిన 3 ఏళ్ళ సార్. ఇప్పుడు వచ్చింది సార్. మీ ఇంట్లోనే మీ కుటుంబంలోనే ఇద్దరు ఉన్నారా? నా కొడుకు నా కూతురు సార్. అంటే మీ ఇంటికి ఫుల్ సెక్యూరిటీ ఎవరు అవసరం లేదు సార్. రైట్ నాన్న, ఏంటి మీ అన్నయ్యని చూసి ఇన్స్పైర్ అయ్యావా లేకపోతే మీ నాన్నగారి కళ ఏంటి? ఎవరి కళ ఇది? మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంటే మాకు చాలా సపోర్ట్గా ఉండిద్ది అనే ఉద్దేశంతో
మా అన్నయ్య ఫస్ట్ స్టార్ట్ చేశాడు, మ్మ్. తర్వాత నేను మా అన్నయ్యని చూసి నేను స్టార్ట్ నాన్నగారు ఏం చేసేసాను. చేస్తారు, అమ్మ ఏం చేస్తారు? పొలం ఏంటి పనే సార్, background ఏంటి? ఇద్దరు పొలం పనే. పొలం పనే. ఆ. పొలం ఉందా లేకపోతే లేదు సార్, రైతు కూలీకి వెళ్తాం మేము. రైతు కూలీకి మేము వెళ్ళేవారు. Yes, sir. చేసి వీళ్ళని పెద్దాలని ఏమ్మా? చేసినాం సార్. ఇద్దరం కూలి పని చేసి మేము వీళ్ళని ఏం పనులు చేపిలా, మేమిద్దరం కష్టపడి ఆ. కూలి చేసి వీళ్ళని ఇద్దరిని ఇంత టోళ్ళని చేసినాం మరి సార్. ఆ నమ్మకం అంటే మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దేవుడి మీద కానీ లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ మీద కానీ దాన్ని ఫుల్ఫిల్ చేశారు, దాన్ని అవును సార్. నెరవేర్చారనుకోవచ్చా? ఆ, అటు చంద్రబాబు గారు కానీ పైన భగవంతుడు అవును గారు సార్. ఇద్దరు ఏం చెప్తారు? చంద్రబాబు గారికి ఏం చెప్తారు మీరు? ట్యాంక్ చేస్తాం సార్. థ్యాంక్ యూ చెప్తారు. అవును. వెరీ గుడ్. ఏమా నువ్వేం చెబుతున్నారా? ఎస్ సార్, నేనైతే రుణపడి ఉంటాను సార్ ఈ ప్రభుత్వానికి. సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి? సేమ్ అండి, నేను కూడా కాకినాడ నుంచి వచ్చాను. కాకినాడ. యా, ఆ. నేను అనుకున్నారా లాస్ట్ మీరు సెలెక్ట్ అవుతాను ఫస్ట్ అటెంప్ట్ లోనే? యా, నేను అనుకున్నానండి, అనుకున్నాను పట్టేస్తాను. అనుకున్నాను కాకపోతే ఏంటంటే లాంగ్ టైం, చాలా టైం తీసుకున్నారు రిక్రూట్మెంట్. లాస్ట్ ఇయర్ 3 yearsగా అంటే అవును. ఇంత టైం అవసరం లేదు. ఇప్పుడు డిఎస్సి అయితే మాకు 4 monthsలోనే కంప్లీట్ చేశారు. ఈ గవర్నమెంట్ ఉంటే మోస్ట్లీ ఇది కూడా అలాగే అయ్యేదేమో, బట్ లాస్ట్ గవర్నమెంట్లో కొంచెం చాలా లేట్ అయ్యింది, టైం అయితే వేస్ట్ అయ్యింది. లాస్ట్ గవర్నమెంట్ లో అమ్మ చాలా వరకు కూడా పోస్టులు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 16,000 పైచీలకు మెగా డిఎస్సి కానివ్వండి, మీరు ఈ 6,000 పోస్టులు కానీ మీరు అన్నట్టు డిలే చేసుకుంటూ వచ్చి ఉద్యోగాలు లేక చాలా మంది సఫర్ అయిన పరిస్థితి. మీలాంటి వాళ్ళు కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ, అలా కాకుండా ఈ గవర్నమెంట్లో మీకు ఈ అచీవ్ రావడం ఎట్లా అనిపిస్తుంది ఏంటి? డెఫినెట్లీ హ్యాపీ అండి, ఎందుకంటే హోప్ ఉండింది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మాకు ఏమైనా త్వరగా అవుతుంది అని చెప్పేసి. డిఎస్సితో కొంచెం ఆ హోప్ గట్టిగా అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మేము, బట్ నేను అందరికీ ఒకటే చెప్తాను ఏంటంటే రిక్రూట్మెంట్స్ రాకుండా ఉండవు, డిలే అవ్వచ్చు, లేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రిపరేషన్ ఆపొద్దు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నేనైతే 6 years ప్రిపరేషన్ అండి ఇది, అంటే ఐఎమ్ 6 years ప్రిపరేషన్. 3 years నా ప్రిపరేషన్కి, 3 years వీళ్ళ లేట్కి బ్యాలెన్స్ అయిపోయింది. సో అంటే మీది మీ కళ లేకపోతే మీ పేరెంట్స్ దా ఎట్లా, మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు సహకారం ఎలా ఉంది? నాదేనండి, మా పేరెంట్స్ మేము కంప్లీట్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్, బిలో పవర్టీ లైన్ నుంచి వచ్చాము. నేను ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ, నాకు సిస్టర్ బ్రదర్ ఉన్నారు. మా మదర్ ఫాదర్ వేరే వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నారు. సో ఐఎమ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ. అవన్నీ చేసుకుంటూ నేను వాళ్ళని చదివించుకుంటూ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దిస్. సో ఇప్పుడు మీరు కుటుంబానికి మీరే ఇప్పుడు ఒక ఆయువు పట్టయ్యారు, పెద్ద దిక్కుగా తయారయ్యారు. ఇట్లా మీరు ఈ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం పట్ల ఏం చెప్తారమ్మా మీరు? గవర్నమెంట్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్, అండ్ సీఎం సార్కి థ్యాంక్ యూ, అండ్ గవర్నమెంట్కి థ్యాంక్ యూ. మా పేరెంట్స్ చాలా హ్యాపీ అండి. అన్ఫార్చునేట్గా తీసుకురాలేకపోయాను, బట్ ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే ఇస్తాను. వాళ్ళు కష్టపడ్డాను చూస్తే నేను కష్టపడ్డాను. నా పేరు వచ్చేసి దాసరి సుస్మిత. నేను ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ నుంచి సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఎప్పుడో 3 సంవత్సరాల కిందట వచ్చే నోటిఫికేషన్ని సార్ గారు రావడం వల్ల కంప్లీట్ చేశారు. మేము ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉన్నాము, చాలా హ్యాపీగా కూడా ఉన్నాము. ఇంత మంచిగా కంప్లీట్ చేసినందుకు సార్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో అంటే ఎవరికల్లా ఈ రోజున ఒక గవర్నమెంట్ ఉద్యోగి అనేది ఒక నిజంగా ఒక డ్రీమే. సో ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కానీ అన్నీ ఉంటే కానీ మీరు ఇంత దాకా, ఎందుకంటే ఆడపిల్లని కానీ పెళ్లి చేసి పంపించేయండి ఎందుకు అది దాని వాని పరిస్థితి నుంచి ఈరోజు ఎవరి సపోర్ట్తో ఎవరి డ్రీమ్ ఇది? మా నాన్నగారికి మేము ముగ్గురు సార్, మా అక్క ఉంది, నేను, మా తమ్ముడు ఉన్నాము. అందరూ అమ్మాయికి కానిస్టేబుల్ ఎందుకు, హెయిర్ కట్ ఇవన్నీ ఎందుకని చెప్పినా కానీ మా నాన్న కావాలన్నది ఏమి వద్దన్నారు. నీకు ఇష్టం అమ్మా, నీకు నచ్చింది చెయ్యమని చెప్తారు. ఇప్పుడు మా అక్క వాళ్ళకి ఏ జాబ్ కావాలో అందులో పంపిస్తారు. అలాగే నేను కానిస్టేబుల్ ఎంచుకున్నాను, పోలీస్ సంబంధించి ఎంచుకున్నాను. అందుకోసం మా నాన్న ఇందులో పంపించారు. 3 years నోటిఫికేషన్ లేట్ అయినా కానీ పర్లేదు, మీరు చదవండి, ప్రిపేర్ అవ్వండి, ఎప్పటికైనా సరే కంప్లీట్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేవాళ్ళు మా నాన్నగారు. ఈ అర్జున్ కాంపిటేటివ్ ఫీల్డ్లో జాబ్ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆడపిల్లలు అనగానే ఏముంది వాళ్ళు ఎక్కడ సంపాదిస్తారు, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయండి, రకరకాల సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మనం అడగకపోయినా కూడా. సో అట్లాంటి పొజిషన్ నుంచి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పుష్ చేసి ఈ రోజున మీ ఇంటికి మీరు ఈ రోజున ఒక ఆయువు పట్టయ్యారు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారు. ఏంటి ఏం చెప్తారు, మీ ఫీల్ ఏం చెప్తారు? నేను ప్రతి పేరెంట్స్కి చెప్తున్నానండి, ఆడపిల్ల అనగానే మ్యారేజ్ కాదు, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఆడపిల్ల ఏదో ఒకటి సాధిస్తుంది, మీ పేరు అన్నీ నిలబెడుతుంది. సో మీ లైఫ్ మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. 22లో నోటిఫికేషన్ అప్పటి నుంచి డిలే అవుతూ వచ్చి అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు జరుగుద్దా అట్లా అనుకున్నారంటే? ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఫాస్ట్గా అయినాయో. మెగా డిఎస్సి మీరు చూసుంటారు, 16,000 పైచీలకు పోస్టులు, ఈ రోజున 6,000 పైచీలకు పోస్టులు కూడా మీ పోస్టులు ఫుల్ఫిల్ చేయడం ఎలా అనిపిస్తుంది? మీరు గవర్నమెంట్కి ఏం చెప్తారు ప్రధానంగా? ఓపిక ఉండాలండి. సో ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది, ఓపికతో మనం ముందుకు వెళ్తా ఉంటే అన్నీ మంచిగా జరుగుతుంటే పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్ వైపుతో ఉంటే పాజిటివ్. నాదేనండి. సో అమ్మ నాన్న పేరెంట్స్ ఎలా సహకరించారు? చాలా బాగా సపోర్ట్ చేశారండి, చాలా బాగా సపోర్ట్ చేశారు. టైంకి మనీ ఇచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే మీకు కుటుంబంలో ఎవరు ఉన్నారా? డిపార్ట్మెంట్ ఎవరు లేరు. ఇన్స్పిరేషన్ ఎవరు మరి?
నా అంతటికి నేనే నువ్వే? సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండి. చాలా సంతోషంగా ఉంది ఇది తీసుకోవడం కూడా. Hmm. అదే ఇంతకుముందు చెప్పినట్లు 2022లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. Hmm. కానీ నియామక పత్రం చాలా ప్రాసెస్ అయితే లేట్ అయితే అయ్యింది. Hmm. కానీ ఈ రోజు అయితే దీన్ని రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. Hmm. అంటే దీనివల్ల మా ఫ్యామిలీలోనూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంచినందుకు కూడా ఈ గవర్నమెంట్కి థ్యాంక్స్ సో చెప్పుకుంటున్నాను. సీఎం గారి చేతుల మీదుగా తీసుకోబోతారు మీరు అపాయింట్మెంట్, ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా హ్యాపీ సార్. Please subscribe to Leo News for more videos.